జైలు నుంచి విడుదలయ్యాడు ఐబొమ్మ రవి. సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయ్యాడు రవి. 90 రోజులకు పైగా జైల్లో ఉన్నాడు రవి. రవిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 12 షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేసింది కోర్టు. సోషల్ మీడియా అకౌంట్స్ వాడొద్దని, ఇంటర్నెట్ VPN వినియోగించొద్దంటూ కూడా షరతులు విధించింది. ఐబొమ్మ రవిని చూడడానికి భారీగా జనం తరలి వచ్చారు. ఐబొమ్మ రవికి ఘన స్వాగతం పలికారు అభిమానులు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఐబొమ్మ రవి కొద్దిసేపటి క్రితం విడుదలయ్యారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. దీంతో రవిని చూడడానికి ఒక్కసారిగా భారీగా జనం అక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. జైలు నుంచి విడుదలయ్యాడు ఐబొమ్మ రవి. సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయ్యాడు రవి. 90 రోజులకు పైగా జైల్లో ఉన్నాడు ఐబొమ్మ రవి. రవిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 12 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీంట్లో సోషల్ మీడియా అకౌంట్స్ వాడొద్దంటూ సూచించింది. ఇంటర్నెట్ VPN వినియోగించొద్దంటూ కూడా షరతులు విధించింది.